వలస వెళ్లిన చేతులు మళ్లీ నాగలి పట్టేలా చేయడమే లక్ష్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తలపెట్టారు. వర్షాకాలం వస్తేనే బతుకు బండి నడిచే ఈ ప్రాంతంలో ప్రాజెక్టు పూర్తి అయితే భూములన్నీ సస్యశ్యామలం అవుతాయన్నది స్థానిక ప్రజల చిరకాల స్వప్నం. పొట్టకూటి కోసం పొరుగు దేశాలకు, మెట్రో నగరాలకు వలస వెళ్తున్న కూలీల్ని మళ్లీ తమ సొంత ఊళ్ళకి రప్పించాలనే ఉద్దేశంతో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అయితే పనులు ప్రారంభమై 10 ఏళ్లు దాటుతున్నా నేటికి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. పాలమూరు ప్రజల ఆశలు, ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు మరియు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పాలమూరు అనగానే కళ్ల ముందు కదిలే దృశ్యం కరువు కాటకాలు, బీడు భూములు మరియు గుక్కెడి నీటి కోసం పడే అవస్థలు. దశాబ్దాలుగా వెన్నాడుతున్న ఈ కరువుని శాశ్వతంగా తరిమికొట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పూట గడవక పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లిన వారు మళ్లీ తమ జన్మభూమికి చేరుకుని సాగు పనులు చేసుకునేలా ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలనే సంకల్పంతో 10 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం పచ్చబడాలన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ఎత్తిపోతల పథకం నీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల డ్రీమ్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. పుష్కర కాలం గడుస్తున్న ఈ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2010లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు కూడా రిజర్వాయర్ పనులు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు కృష్ణానది ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి పాలమూరు జిల్లాలో ఉన్న కరువు ప్రాంతాలను కూడా పచ్చగా మార్చాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఎంతవరకు వచ్చాయన్న దానిపై మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015 జూన్ 11న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భూత్పూర్ మండలం కరివేన వద్ద శంకుస్థాపన చేసి పైలాన్ని ఆవిష్కరించారు. సుమారు 35,200 కోట్ల తొలి అంచనా వ్యయంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా 90 టీఎంసీల నీటిని తరలించేలా ఈ భారీ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. 5 రిజర్వాయర్లు మరియు 4 లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని సుమారు 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చడంలో కూడా ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది. దశాబ్దాల పాలమూరు కలైన ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమై 10 ఏళ్లు గడిచినా నేటికి లక్ష్యాన్ని చేరుకోలేదు. 2015లో ప్రాజెక్టుని 2 ఏళ్లలోనే పూర్తి చేస్తామని అప్పుడు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రధానంగా భూసేకరణలో నెలకొన్న జాప్యం, భూములు కోల్పోయిన రైతులకు ఆశించిన స్థాయిలో పరిహారం దక్కకపోవడంతో వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం ప్రాజెక్టు వేగాన్ని తగ్గించింది. దీనికి తోడు జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలైన కేసులు, పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని నీరుగార్చాయి. ఫలితంగా కోట్లాది రూపాయల వ్యయం పెరగడమే కాకుండా కరువు సీమకు కృష్ణమ్మ నీరు చేరడం మరింత ఆలస్యమవుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటిని తరలించే 0 పాయింట్ వద్ద ఉన్నాం. మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదంతా వాటర్, ఇదే శ్రీశైలం బ్యాక్ వాటర్ అని చెప్పవచ్చు. ఈ బ్యాక్ వాటర్ ద్వారానే ప్రాజెక్టుకు నీటిని తరలించి పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు. దాదాపు పుష్కర కాలం ముగిసింది, ఇంకా ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ వాటర్ కోసమే మొత్తం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైతే వరదల సమయంలో రోజుకు 2 టీఎంసీల చొప్పున అంటే 90 టీఎంసీల వాటర్ ని పూర్తిగా 5 రిజర్వాయర్లు నింపి ఆ రిజర్వాయర్ల ద్వారా పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు అలాగే రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు అలాగే రైతులు కూడా కోరుతున్న సిచ్యువేషన్.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేశంలోనే అత్యల్ప ముంపు ఉన్న అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. సుమారు 35,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం 40,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా కేవలం 2,781 ఇళ్లు మాత్రమే ముంపునికి గురవుతుండడం విశేషం. మొత్తంగా 4,111 కుటుంబాలకి పునరావాసం కల్పిస్తూ 21 ప్యాకేజీలుగా విభజించిన ఈ పనుల్లో ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులు కొనసాగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకి వరద పోటెత్తిన సమయంలో రోజుకి 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్ల ద్వారా 67.97 టీఎంసీలు నిల్వ చేసేలా దీనికి రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిని 4 దశల్లో ఎత్తిపోస్తూ 5 ప్రధాన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేస్తారు. నార్లాపూర్ వద్ద అంజనగిరి, ఏదుల వద్ద వీరాంజనేయ, వట్టెం వద్ద వెంకటాద్రి, కరివేన వద్ద కురుమూర్తి రాయ మరియు ఉద్దండపూర్ రిజర్వాయర్ల ద్వారా సుమారు 65 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం దేశంలోని అత్యంత శక్తివంతమైన 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 34 పంపులను వినియోగిస్తున్నారు. దాదాపు 61 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు, 50 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్ ద్వారా కృష్ణమ్మ నీరు కరువు సీమకి పరుగులు తీయనుంది. ఈ భారీ ఆపరేషన్ కోసం ఏకంగా 3,665 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేస్తున్నారు.